హలో అందరికీ నమస్తే. నా పేరు సరస్వతీదేవి. సరూ వ్లాగ్స్కి స్వాగతం. మేము అమెరికాలో మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళామని తెలుసు కదా మీ అందరికీ. వారు డాలస్లో ఉంటారు. అక్కడ వీకెండ్ గ్రాసరీస్ కోసం హరేలీ ఫ్రెష్ మార్కెట్కి వెళ్ళాము. అక్కడ ఏమేమి జరుగుతున్నాయో నేను చూసి మీకు చూపిస్తాను రండి ఫ్రెండ్స్. చూడండి అక్కడ వేరుశనగ గుళ్ళు ప్యాకెట్స్ ఎలా కనబడుతున్నాయో. అలాగే చూడండి ఇక్కడ పనసకాయలు కనబడుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, బాగున్నాయా పనసకాయలు? చూడండి ఇక్కడ స్వీట్స్ అనే మోతీచూర్ లడ్డు, తర్వాత గీ జిలేబీ, షుగర్ జిలేబీ, జాగ్రీ జిలేబీ, తర్వాత సున్ని ఉండలు, తర్వాత కింద కేక్స్ ఉన్నాయి చూడండి. తర్వాత మ్యాంగో జ్యూస్. ఇక్కడ రేగుడియలు కూడా దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. రేగుడియలు చూసి చాలా ఆశ్చర్యపోయాను. అసలు అమెరికా లాంటి ప్రాంతంలో కూడా రేగుడియలు దొరుకుతున్నాయంటే నిజం గ్రేట్. చూడండి ఇదిగో రేగుడియాలు, తర్వాత మొక్కలు, తర్వాత పూజకు ఉపయోగించే పీటలు, తర్వాత చూడండి అన్ని గ్రాసరీస్, పప్పులని, ఉప్పులని అన్నీ, బియ్య రవ్వ, బొంబాయి రవ్వ, బన్సీ రవ్వ, తర్వాత చాక్లెట్లు, బిస్కెట్లు, తర్వాత ఏమో స్నాక్స్, అలా ఇంకా అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. చూడండి కర్డ్ చిల్లీ దొరుకుతున్నాయి చూడండి, అంటే మన మజ్జి మిరపకాయలు అనమాట. మజ్జి మిరపకాయలు కూడా దొరుకుతున్నాయి. తర్వాత కొబ్బరి లడ్డు, సున్ని ఉండలు, నువ్వుల లడ్డూలు అవన్నీ కూడా దొరుకుతున్నాయి అక్కడ. దొరకనిదంటూ ఏమీ లేదు, అన్నీ దొరుకుతున్నాయి. మనం అనుకుంటాం కదా అమెరికాలో ఉన్న వాళ్ళు ఏం తింటారో, వాళ్ళు ఏం వండుకుంటారో, వాళ్ళకి ఏం దొరుకుతాయో ఏం దొరకవో అని అనుకుంటాం కదా, మనకు తెలియదు కదా. అందుకే ఇవన్నీ చూపిస్తున్నాను చూడండి. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, మీకు చాలా ఆశ్చర్యంగా ఉందా? చూడండి అగో అవన్నీ స్నాక్స్ అన్నమాట, బిస్కెట్స్. చూడండి ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. నా వ్లాగ్ మీకు నచ్చినట్లయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వ్లాగ్ని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ప్లీజ్. చూడండి ఇవన్నీ కూడా ఎన్ని రకాలు ఉన్నాయో. ఇవి టమాటాలు, తర్వాత వెల్లుల్లిపాయలు, అల్లంలో మళ్ళీ చూడండి దేశవాళీ అల్లం ఉంది, తర్వాత హైబ్రిడ్ అల్లం కూడా ఉంది. తర్వాత ఇవేమో చామ దుంపలు, చిలకడ దుంపలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. లేనిదంటూ లేదు అసలు, అన్నీ దొరుకుతున్నాయి. ఆకుకూరలు, బియ్యము, ఆ బియ్యంలో చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. ఇవన్నీ కూడా 10 కేజీలు బస్తాలు అనమాట. ఇవన్నీ కూడా చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. బెల్లం దిమ్మలు ఉన్నాయి చూడండి, బెల్లం దిమ్మలు కూడా ఇక్కడ అమ్ముతున్నారు. ఇదిగోండి చూడండి డేట్స్ అనమాట ఇవి. ఇవన్నీ కూడా ఉల్లిపాయ బస్తాలు. ఇంకా ఈ మిగిలిపోయినవన్నీ కూడా పైన పెడతారనమాట, అక్కడ అలా బాక్స్లో పెట్టేసి ఉంచుతారు. చూడండి ఎన్ని ఉన్నాయో బియ్యంలో రకాలు. చూడండి ఇక తమలపాకులు ప్యాకెట్లలో పెట్టి అమ్ముతున్నారు. తర్వాత ఆకుకూరలు చూడండి, కొత్తిమీర, మెంతికూర, తర్వాత తోటకూర, పాలకూర, తర్వాత పుదీనా, ఉల్లికాడలు చూడండి అన్నీ. ఇంకా తర్వాత చూడండి అగో ఎన్ని రకాలు కనబడుతున్నాయి చూసారా ఆకుకూరలు. చూడండి కీర, తర్వాత చిక్కుడుకాయలు, పచ్చిమిర్చి, తర్వాత చూడండి మునక్కాయలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ. చూడండి బొబ్బస్కాయ ముక్కలు కోసి అమ్ముతున్నారు. తర్వాత క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు, కాకరకాయ ముక్కలు అన్నీ కోసి ప్యాకెట్లలో పెట్టి అమ్ముతున్నారు. ఎందుకంటే ఇక్కడ అందరూ జాబ్ చేసుకుంటారు కదా, వాళ్ళకి టైం ఉండదు. ఇది తీసుకెళ్ళి వాళ్ళు వెంటనే కుక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ చూడండి బంతి పువ్వులు, గులాబీ పువ్వులు, పూజకి ఉపయోగపడేవన్నీ కూడా ఇక్కడ అమ్ముతారు. చూడండి గులాబీ పువ్వులు చాలా కాస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి అసలు మనమైతే కొనలేం. ఇక్కడ తగ్గట్టుగా ఉంటాయి అనుకోండి, మనమైతే కొనలేం. చూడండి క్యాప్సికమ్ ఎన్ని రకాలు ఉన్నాయో. చూడండి ఇవన్నీ కూడా క్యాప్సికమ్ రకాలు అన్నమాట. చాలా బాగున్నాయి. బీన్స్ ఉన్నది, తర్వాత వంకాయల్లో ఒక 2-3 రకాలు ఉన్నాయి, బీరకాయలు. చూడండి అరటికాయలు ఈ భాగాన్ని ఎందుకు ఉపయోగిస్తారో నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చూడండి ఎన్ని ఉన్నాయో. కీరా ఉన్నది, కీరాలో కూడా ఎన్ని రకాలు, ఆనపకాయలు, మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో. చూడండి ఇవన్నీ కూడా వంకాయల్లో 3 రకాలు ఉన్నాయి, దోసకాయలు, ఇవన్నీ బీన్స్, మామిడి పళ్ళు, కాలీఫ్లవర్, క్యాబేజ్, తర్వాత చూడండి బెండకాయలు, మామిడికాయలు,
టమాటాలు, క్యారెట్లు, నిమ్మకాయలు చూడండి ఎంత బాగున్నాయో. ఇవి హైబ్రిడ్ నిమ్మకాయలు, ఇవి వెల్లుల్లి, ఇలాగే చాలా ఉన్నాయి. నేను చాలా ఆశ్చర్యపోయాను ఇవన్నీ చూసి కూడా. మన వాళ్ళు కూడా ఇవన్నీ బాగానే తింటారు ఇక్కడ. మనం అనుకుంటాం ఏమి దొరకవేమో అక్కడ, వాళ్ళు ఏం తింటారో అనుకుంటాం, కానీ ఇక్కడ వాళ్ళు కూడా చూడండి వేరుశనక్కాయలు కూడా ప్యాకెట్లో కట్టి అమ్ముతున్నారు. ఇవి అరటిపళ్ళు, బొబ్బస్కాయలు, బొబ్బస్ పళ్ళు చూడండి, అరటిపళ్ళు, అరటికాయలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి అన్నమాట. మేము కూడా ఇవన్నీ తీసుకున్నాం. చూడండి చాలా ఉన్నాయి కదా. ఇదిగోండి ఇక్కడేమో ఆరెంజెస్ ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ ఆరెంజెస్ అన్నమాట. చాలా దొరుకుతున్నాయి ఇవన్నీ కూడా. చూడండి ఇవన్నీ బ్యాటర్స్, ఇవన్నీ కూడా పాలు, పెరుగు, బ్యాటర్స్ అన్నీ కూడా దొరుకుతాయి. చూడండి ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్, చూడండి రాగి ఇడ్లీ దోశ బ్యాటర్ కూడా దొరుకుతుంది ఇక్కడ. ఇవి బ్యాటర్స్ తీసుకెళ్ళిపోయి వాళ్ళు రెడీమేడ్గా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట వీళ్ళకి. ఇక్కడ మళ్ళాగా పిండిలో చేసుకోవడానికి టైం ఉండదు వీళ్ళకి, అందుకని ఇవి వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. చూడండి అది ఇలాంటి దేశంలో కూడా ఇవి ఇలా రెడీమేడ్గా అమ్ముతున్నారంటే నిజంగా గ్రేట్ అనిపించింది నాకు. వీళ్ళకి చాలా ఉపయోగకరం. చూడండి ఇవి దహీ డబ్బాలు అన్నమాట. ఇవన్నీ కూడా పెరుగు డబ్బాలు. తర్వాత పాలు, కూల్ డ్రింక్స్ చూడండి అవి కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇవి కూడా పెరుగు డబ్బాలు. ఇదిగోండి పాలు ఇలా క్యాన్లో అమ్ముతారనమాట ఇక్కడ. ఇదిగోండి ఇవన్నీ కూడా పాల క్యాన్లు. ఇదిగోండి ఇవన్నీ కూల్ డ్రింక్స్లో రకాలు. కిందనేమో ఎగ్స్ ఉన్నాయి చూసారా, ఎగ్స్ అలా ట్రైలో పెట్టి అమ్ముతారు. ఇవన్నీ కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా. చూడండి ఇవన్నీ నాన్ వెజ్ ఐటమ్స్ అనమాట, డ్రై ఫిష్ అనమాట. ఇవన్నీ డ్రై ఫిష్, ఇవన్నీ డ్రై ఫిష్. నెత్తాళ్ళు, రొయ్యలు అంటే ఎండు రొయ్యలు, తర్వాత ఎండు చేపలు, తర్వాత ఇవన్నీ కూడా చికెన్, మటన్. చూడండి ఇవన్నీ చికెన్ ఇలాగ ట్రైల్లో పెట్టి అమ్ముతారనమాట. ఇవి ఎల్బీస్లో ఉంటాయి. చూడండి ఇవన్నీ కూడా చికెన్, ఆ కింద ఉన్నదంతా మటన్. చూడండి ఎలా అమ్ముతున్నారు. పైన ఏమో లివర్ చూడండి డబ్బాలో పెట్టి అమ్ముతున్నారు. ఇదంతా లివర్ అనమాట. చూడండి ఇవన్నీ కూడా ఫిష్ కట్ చేసి శుభ్రం చేసి ఇలా ట్రేలో పెట్టి అమ్ముతారనమాట. మనం తెచ్చుకొని ఒకసారి వాష్ చేసుకొని మనం కుక్ చేసేసుకోవచ్చు. ఇవ్వండి ఇవంతా కూడా ఫిష్ అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నచ్చిందా ఈ వ్లాగ్? నచ్చితే కామెంట్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వ్లాగ్స్ ఇంకా మంచి మంచి వ్లాగ్స్ పెడతాను నేను. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటివి వీడియోలు మరి కొంతమందికి చేరుకోవడానికి వీలవుతుంది.